నికర లాభాలపై 34% వాటా మరియు కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 బోనస్ ప్రకటించేందుకు సింగరేణి కార్మికులు లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 1,95,000 రూపాయలు లాభం వస్తుందని సింగరేణి ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజక్ తెలిపారు. ఇది దసరా కానుకగా కార్మికులకు సంబరాలకు కారణమైంది. అయితే కొంతమంది కార్మికులు లాభాల వాటాలు పేర్కొనేందుకు మొత్తంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాభాలు భవిష్యత్తు నిధులకు పెద్ద మొత్తంలో కేటాయించడంను కొందరు విమర్శిస్తున్నారు. రాలేదని మాటలు చెప్తున్నారు. ఏది చెప్పినా మాటలకి చేతలకి జగత్ ప్రసాద్ గారి నాయకత్వం, జగత్ ప్రసాద్ గారి నాయకత్వం, ఐఎన్టీసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐఎన్టీసీ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, जिंदाबाद जोर से बोलो भाई, जिंदाबाद जिंदाबाद అన్న ఒకసారి చిన్న ఒక ముక్క పెట్టు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ సమయంలో మన అందరి కార్మికుల ఐక్యత, ఐఎన్టీయూసీ జిందాబాద్ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు జరిగినటువంటి దాంట్లో మనం నిజం మాట్లాడుకుంటే సింగరేణికి ఈ 10 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి లాభాల బోనస్ ఇచ్చిన సందర్భంగా కార్మిక సోదరులందరికీ, అదేవిధంగా కార్మిక నాయకులకి, వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం మన సింగరేణి కార్మికులు. ఆ రోజు జరిగినటువంటి ఈ పోరాటంలో సింగరేణి కార్మికుల యొక్క పాత్ర చాలా కీలకమైంది. నమస్కారం. ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్. మొన్న ఏదైతే లాభాల వాటా సింగరేణి 24-25కు ప్రకటించారో దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు, మన సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు పాల్గొని కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటాను గత సంవత్సరం కన్నా 1% ఎక్కువగా 34% ఇప్పించినందుకు గాను, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా, కోల్ ఇండియాలో లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు గతంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చిన లాభాల వాటాలో కూడా వారికి 5,500 రూపాయలు కూడా ఇప్పించిన ఘనత ఐఎన్టీసీది, కాంగ్రెస్ దని సగర్వంగా చెప్పగలం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.